అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అదృష్టం స్త్రీ యొక్క 8 లక్షణాలు మరియు శరీర భాగాలు. పెళ్లి తర్వాత అదృష్టం అనేది ఒక్కసారి ఎందుకు మారిపోతుంది అని మీరు ఒక్కసారిగా ఆలోచించారా? ఇది యాదృచ్ఛికమా లేదా ఏమైనా కారణం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా? మన గ్రంథాలలో సాముద్రిక శాస్త్రాలలో స్త్రీ గుణగుణాల మరియు లక్షణాలలో ప్రస్తావన ఉంది. అవి ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే వీధిన పడిన వారు కూడా కోటీశ్వరులు అవుతారు, సుఖాలను అనుభవిస్తారు. లేదంటే ధనం పోయి వీధిన పడతాడు. స్త్రీని అర్థం చేసుకోవడం కష్టం కాదు, అసాధ్యం కూడా. 1. స్త్రీ కాలి బొటనవేలు. స్త్రీ కాలి బొటనవేలు నీళ్ళను తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఆ స్త్రీ అటువంటి స్త్రీ ఎక్కడికి వెళ్తుందో అక్కడ అంత ఆనందం మరియు శ్రేయస్సుకరం. ఆమె భర్తకి కాదు, కుటుంబం అంతా కూడా తను అదృష్టవంతురాలే. అలాంటి స్త్రీ ఇంట్లో ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచగలుగుతారు. అలాంటి స్త్రీ ఏ ఇంట్లో అయితే అడుగు పెడుతున్నదో ఆ ఇల్లు సర్వసుఖాలతో నిండిపోతున్నది. 2. తండ్రి లాంటి రూపం. ఒక అమ్మాయి యొక్క రూపం తన తండ్రి పోలి ఉంటే తను చాలా అదృష్టవంతురాలు. అలాగే తన కుటుంబానికి ఎలాంటి అపకీర్తి తెచ్చిపెట్టదు. అలాగే ఒక అబ్బాయి తల్లి రూపం కలిగి ఉంటే అతను చాలా అదృష్టవంతుడు. 3. విశాలమైన నుదురు. నుదురు 3 వేళ్ల వెడల్పు కలిగి అర్ధచంద్రాకారంలో ఉన్న అమ్మాయికి చాలా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. ఇలాంటి స్త్రీలు ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులను తమ చేతిలోకి తెచ్చుకోగలరు. వీరికి జీవితంలో దుఃఖం కలగదు. ఇలాంటి అమ్మాయి ఇంటి కోడలిగా వస్తే ఆ ఇంటి జాతకం కొద్ది రోజుల్లో మారిపోతుంది. వీరికి సహనం, ఓర్పు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. 4. ముక్కు మీద సన్నని పుట్టుమచ్చ. అమ్మాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే తను అదృష్టవంతురాలు, అలాగే ధనవంతురాలు. తను ఉన్న ఇంట్లో తిండికి లోటు ఉండదు. ఇలాంటి స్త్రీలు వెళ్ళిన ఇల్లు ఎప్పుడు ఆర్థికంగా బలంగా ఉంటుంది. 5. మెరిసే మరియు తెల్లని దంతాలు. అందమైన మరియు తెల్లని మెరిసే దంతాల మధ్య సందు ఉన్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. ఇలాంటి స్త్రీ ఎన్ని సమస్యలు వచ్చినా భర్తను అస్సలు విడిచిపెట్టదు. 6. స్త్రీ చేతికి వేళ్ళు. చేతికి వేళ్ళు సన్నగా మృదువుగా ఉంటే అలాంటి స్త్రీ తాము వెళ్ళిన ఇంటికి కష్టాలు రాకుండా చూసుకుంటారు. ఈ మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడూ రక్షణగా ఉంటారు. 7. స్త్రీ యొక్క కళ్ళ లక్షణాలు. దిగువ భాగం, ఎగువ భాగం ఎర్రగా ఉండి పాల వలె కనిపిస్తూ ఉంటే ఆ స్త్రీ చాలా అదృష్టవంతురాలు. ఆమె నడక రాజహంసలాగా ఉంటే, ఆమె నడుము సన్నగా ఉంటే భర్త దగ్గర చాలా సంతోషంగా ఉంటుంది. 8. స్త్రీ యొక్క వెంట్రుకలు. అమ్మాయి చేతి మీద వెంట్రుకలు లేకుండా మృదువుగా ఉన్నట్లయితే ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. అలాంటి స్త్రీ తన కుటుంబానికి కష్టాల బారి నుండి బయటపడి వేయడం, తన భర్తతో పాటుగా ఎంత కష్టాన్నైనా భరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఏ స్త్రీకి అయితే అందమైన నల్లని పొడవు జుట్టు ఉంటుందో ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అటువంటి మహిళను వివాహం చేసుకున్నట్లయితే ఆమె సౌభాగ్యవంతురాలు అవుతుంది. ఆ ఇంటికి సౌభాగ్యం తెస్తుంది. ఆ ఇల్లు ఎప్పుడు కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది. స్త్రీ యొక్క శరీర భాగాలు, వాటి అదృష్టాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. హిందూ మతంలో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మీదేవిగా భావిస్తారు. ఎడమ చెంపపై పుట్టుమచ్చ. స్త్రీ యొక్క ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉంటే తను అధికంగా ఉంటుంది. తను ఎప్పుడు ఆహారం గురించి ఆలోచిస్తుంది. వంటలు కూడా బాగా చేస్తారు. ఇంకా పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలను జింక కళ్ళు అంటారు. వారు తమ కళ్ళతో ఇతరులను ఆకర్షిస్తారు. వీరు అనుకున్నది సాధిస్తారు. పొడవాటి ముక్కు ఉన్న స్త్రీ సమస్యల శాంతియుతంగా పరిష్కరించగల సామర్థ్యం కలిగి ఉంటారు. వీరు వృధాగా ఎప్పుడు ఖర్చు పెట్టరు. అదృష్టవంతమైన స్త్రీ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఎవరెవరికి ఈ లక్షణాలు ఉన్నాయో వారందరూ కూడా చాలా అదృష్టం కలిగి ఉన్నారని అర్థం.